ముంబైలోని ప్రతిష్టాత్మక వంఖడే స్టేడియం మరోసారి ఒక అద్భుతమైన పోరాటానికి వేదికైంది. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి మన టీమిండియా సగర్వంగా ఫైనల్కు చేరుకుంది. ఇది నిజంగా పైసా వసూల్ మ్యాచ్. గతంలో 2022లో ఇంగ్లాండ్ మనల్ని వన్ సైడెడ్గా ఓడిస్తే 2024లో మనవాళ్లు రివెంజ్ తీర్చుకున్నారు. కానీ ఈ 2026 సెమీఫైనల్ మాత్రం ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్గా సాగింది. రెండు జట్లు కలిపి ఏకంగా 499 పరుగులు చేశాయంటే బ్యాటర్ల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం బ్యాటింగ్ తీసుకోవడమే తనకి ఇష్టమని ధీమాగా చెప్పాడు. దానికి తగ్గట్టే మన బ్యాటర్లు జింబాబ్వే మ్యాచ్ తరహాలోనే ఒక కలెక్టివ్ ఎఫర్ట్తో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సంజు శాంసన్ తన భీకర ఫామ్ను కొనసాగిస్తూ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ 2 బౌండరీలు కొట్టి అనవసరమైన షాట్తో అవుట్ అయినా ఇషాన్ కిషన్ మరియు సంజు కలిసి రెండో వికెట్కు కేవలం 45 బంతుల్లోనే 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు చేసి మొమెంటం ఇచ్చాడు. సంజు శాంసన్ క్లాస్ మరియు ఫుట్ వర్క్ ఈ మ్యాచ్లో హైలైట్. గతంలోలా కాకుండా బంతి పడే వరకు వెయిట్ చేస్తూ సంజు ఆడిన తీరు చూస్తుంటే 2016 నాటి విరాట్ కోహ్లీని తలపించింది. జాఫ్రా ఆర్చర్ వేసిన క్యాచ్ను హ్యారీ బ్రూక్ డ్రాప్ చేయడం మ్యాచ్కే పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. చివర్లో శివం దూబే 25 బంతుల్లో 43 పరుగులు చేసి మొమెంటం ఇచ్చాడు. తిలక్ వర్మ 3 సిక్సర్లు, హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ 253 పరుగుల హిస్టారిక్ స్కోరును సాధించింది. 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో అందరికంటే ఎక్కువగా బంతిని స్వింగ్ చేసింది హార్దిక్కే. ఫిల్ సాల్ట్ను అవుట్ చేసి భారత్కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. అనంతరం బుమ్రా తన మొదటి బంతికే హ్యారీ బ్రూక్ను అవుట్ చేశాడు. అయితే ఇంగ్లాండ్ కుర్రాడు జాకబ్ బెతల్ మాత్రం టీం ఇండియా ఫ్యాన్స్కు హార్ట్ అటాక్ తెప్పించాడు. వరుణ్ చక్రవర్తి వేసిన మొదటి 3 బంతులకు 3 సిక్సర్లు కొట్టి వంఖడేను సైలెంట్ చేసేశాడు. బట్లర్ స్ట్రగుల్ అయినా బెతల్ మాత్రం వరుణ్ చక్రవర్తి బౌలింగ్ను చీల్చి చెండాడాడు. విల్ జాక్స్ మరియు బెతల్ కలిసి 5వ వికెట్కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించి భారత్ను వణికించారు. ఈ మ్యాచ్లో మన గెలుపుకు ప్రధాన కారణం ఫీల్డింగ్. ముఖ్యంగా అక్షర్ పటేల్ మైదానంలో వన్ మ్యాన్ షో చేశాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్ను వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టడం ఒక ఎత్తు అయితే బౌండరీ లైన్ దగ్గర విల్ జాక్స్ క్యాచ్ను పట్టి లోపలికి దూకి దూబేకి అందించిన కాంబినేషన్ క్యాచ్ మ్యాచ్ను మన వైపు తిప్పింది. సామ్ కరన్ బౌలింగ్లో 52 రన్స్ ఇచ్చి బ్యాటింగ్లో కూడా బెతల్కు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయాడు. అక్షర్ పటేల్ తన స్మార్ట్ బౌలింగ్తో బాంటన్ వికెట్ తీసి ఇంగ్లాండ్ రన్ రేట్ను కంట్రోల్ చేశాడు. చివరి 3 ఓవర్లలో ఇంగ్లాండ్ గెలుస్తుందేమో అన్న భయం కలిగింది. కానీ ది గోట్ బుమ్రా 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఒత్తిడిని పెంచాడు. ఇక 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా మొదటి బంతికే సిక్సర్ తిన్నా ఆ తర్వాత అద్భుతంగా కమ్ బ్యాక్ ఇచ్చి సామ్ కరన్ వికెట్ తీశాడు. చివరి ఓవర్లో భారీ స్కోరు అవసరం కావడంతో పాటు జాకబ్ బెతల్ రన్ అవుట్ అవ్వడంతో భారత్ విజయం ఖరారైంది. వరుణ్ చక్రవర్తి విఫలమైన సూర్యకుమార్ యాదవ్ 6వ బౌలింగ్ ఆప్షన్ దూబేను వాడకపోవడం కొంత డిఫెన్సివ్ గ్యాంబ్లింగ్గా అనిపించినా బుమ్రా హార్దిక్ తమ అనుభవంతో మ్యాచ్ను లాగేశారు. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి మొత్తం 3వ టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. గతంలో పాకిస్తాన్, శ్రీలంక మాత్రమే ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ వెళ్లాయి. ఇప్పుడు మన టీం ఇండియా కూడా అదే చరిత్రను రిపీట్ చేస్తూ కప్పు కొట్టాలని కోరుకుందాం. 10 ఏళ్ల క్రితం ఇదే వంఖడేలో సెమీస్ ఓడిన హార్దిక్, బుమ్రాలే ఇప్పుడు మనల్ని గెలిపించడం ఒక గొప్ప రిడెంప్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.